కొడా వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ కవల పిల్లలిద్దరూ మళ్ళీ జనాల్లో తిరగటం మొదలుపెట్టి నోటికి మాత్రం పని చెప్పట్లేదు. కానీ వాళ్ళు తిరుగుతా ఊరికే బుగ్గలు సవర్ తీస్తా మామూలుగా, అంటే ఐ మీన్ టు సే బుగ్గలు సవర్ తీయడం అంటే అలా సవర్ తీయడం కాదులేండి, వెళ్ళి జనాల్ని ఓదారుస్తాం, ఎప్పుడో చచ్చిపోయిన చావులన్నిటికీ ఇవాళ మళ్ళీ వెళ్ళి ఒకసారి పరామర్శిద్దాం. కొడా వెంకటేశ్వరరావు అయితే ఇంకో లెవెల్ ముందుకే వెళ్ళిపోయాడు. చాలా ఓల్డ్ విషయం నేను చెప్తున్నాను. ఎవరో ఇంటికి వెళ్ళి పరామర్శిస్తుంటే అక్కడ నవ్వుతా కూర్చున్నాడు ఇలా మామూలుగానే, ఏంటో పార్టీ సిద్ధార్థం అనుకుంటా వాళ్ళందరిది. అలా నవ్వుతా కూర్చోవడం అనేది మనకి పెద్దగా అర్థం కాదు. సో 18 మంది మాజీలకి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తే 18 మంది మాజీలు మేము ఈ పని ఇంకా చేయలేము, మేము ఇంకా ఈ బాణాల కింద ఉండలేము, ఎందుకంటే ఆల్రెడీ కేసుల్లో నలిగిపోయి ఉన్నాం, మేము చేసిన అక్రమాల పేరిట మా పైన పడిన కేసులకి ఆల్రెడీ మా వల్ల కావట్లేదు, కోర్టులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్కి రాలేము, కొంత గ్యాప్ ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఈ తరుణంలో తీసుకొచ్చి జగన్ మారకపోగా మమ్మల్ని కూడా మారదని చెప్పి ఇలా పెడుతుంటే మేము ఇంక ఈ పనులు చేయలేము అని చెప్పి వాళ్ళు వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యం మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే వైకాపాలోంచి 18 మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు టాటా బై బై చెప్పే సిచ్యువేషన్ మొదలైంది అని గుసగుసలు మొదలైపోయింది. ఎవరా వర్గానికి చెందిన వాళ్ళు ఏంటి అని చెప్తే ఆల్మోస్ట్ మీ అందరికీ క్లూ వచ్చేసి ఉంటుంది నేను చెప్పిన దానికి. ఆ వర్గాన్నే వాడి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మహిళలను కానీ వీళ్ళందరినీ ఏడిపించేయాలి, రాష్ట్రంలో ఏడిపించేయాలి. ఏంటంటే అమ్మో మళ్ళీ అని చెప్పి ప్రతి ఒక్కరిని బాధ పెట్టాలి అని ఒక సినాప్సిస్లో వెళ్తున్న ఈ ప్రయాణం చూడండి, దీనికి అర్జెంట్గా స్పీడ్ బ్రేకర్లు పడిపోయినాయి.